లేదు బా, ఒక్కసారి వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పు. ఒరే నాకెళ్ళి తెలుతుందిరా కదా ఉద్దు మూసుకొని ఇంటికి పడుకో. ఒరే బా అలా అంట పెట్టరా. మూసుకొని పడుకో. రే అన్నయ్య అమ్మ పిలుస్తుంది. నువ్వేంట్రా ఈ టైంలో వచ్చావు? పోనీ ఏ టైంలో రావాలో చెప్పు, రేపటి నుంచి అదే టైం కదా. మేడం గారికి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిందిరా. నీ ఫైనల్ ఎగ్జామ్స్కి ఇంకో 5 నెలలే ఉన్నాయి. ఎక్కడ నువ్వు ఆవిడ్ని మిస్ అయ్యి కాన్సన్ట్రేట్ చేయవు, డీవియేట్ అయిపోతావేమోనని బెంగ పెట్టేసుకుంది. నేను స్టడీస్ని ఏం నెగ్లెక్ట్ చేయను. ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తానని నీకు అనిపించినా మీ ఆయన ఏమన్నా ఊరుకుంటాడో చెప్పు. ప్రిపరేషన్ పూర్తయ్యేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను మూర్ఖుడే. యారా కాలేజ్ గేట్లు తీసుకోవడం రాలేదా? ముందు నువ్వు వచ్చావు. ఇన్ని రోజులైనా మేఘన ఇంకా కాలేజీకి రాలేదు. అసలు ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయిందని బుర్ర పిచ్చెక్కిపోతుందిరా. అసలు ఆ అమ్మాయి కాలేజే కాదంటరా. వా ఏం పర్ఫార్మెన్స్ చేసేవారు, క్రేజీ అసలు. ఒరే నువ్వేం మాట్లాడుతున్నావు, నీకన్నా అర్థం అవుతుందా? ఆ అమ్మాయి ఫస్ట్ ఇయర్ మన కాలేజ్ కాదంట అంటే దాని అర్థం ఆ అమ్మాయి ఈ ఊర్లో కాలేజ్ కాదని. ఒరే వాటం, నువ్వేం చెప్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదురా. ఓ పిసికేసుకోకరా బాబు, నేను చెప్పేది నువ్వు. ఆ అమ్మాయి ఫస్ట్ ఇయర్ వేరే ఊర్లో ఉన్న మన కాలేజీలో చదివిందంట. వాళ్ళ నాన్నకి సడన్గా ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఈ ఊర్లో ఉన్న ఈ బ్రాంచ్కి షిఫ్ట్ అయిందంట. ఈ మాత్రం దానికి ఎంత టెన్షన్ పెట్టేసేవేట్రా అబ్బరా చదవా. అంటే నువ్వు టెన్షన్ పడుతుంటే నాకు చూడడానికి భలే హ్యాపీగా ఉంది బావా. జోడించి కొట్టేది. సారీ బా. అసలు మేఘన ఏమైపోయిందిరా అని కనుక్కుని రమ్మంటే సచిన్ సేవన్లో వచ్చి ఊరికి ముందు పురాణం అంతా చెప్తావేట్రా. రే నాన్న, నీకు ఎంతవరకే లిమిట్. అయినా నీ బాధ చూడలేక వెళ్ళి పద్మని అడిగా. సారీ రా బాబు. సరే చెప్పు, ఏమన్నారు ఇంతకీ మేఘన గురించి? నేను తన గురించి అదే అడిగా. తను ఏం చెప్పిందో తెలుసా? ఏమో సిద్ధు, నాకేం తెలీదు, తన గురించి నాకు తెలిసింది ఇంతే అని సిగ్గుపడి తెలిపిందిరా. తెంగరదే. ఏం తెలియకపోవడం ఏట్రా, ఒకటే క్లాస్ కదరా వీళ్ళంతా. అసలు అలా ఎలా తెలుసుకోలేకపోయారు? సార్ వాళ్ళంతా చదువుకోవడానికి వచ్చారు, నీలా మేఘనమాయిలో మంచు కూర్చుకోవడానికి కాదు. అయినా అమ్మాయి ఫస్ట్ ఇయర్ ఉందా, సెకండ్ ఇయర్లోనే వచ్చింది కదా, వాళ్ళకెలా తెలుస్తుంది? ఒరే పువ్వా, నువ్వేం టెన్షన్ పడకు. ఆ అమ్మాయి నెంబర్ తెలుసుకోమని నేను ఒక చిన్న రాయేసా. చూద్దాం ఏమవుద్దో. దేనికి టెన్షన్ పడిపోతున్నావు, నేను ఉన్నాను కదా చూసుకోవడానికి. లక్ష్మి, లక్ష్మి, ఏనా ఈరోజు డ్యూటీ నుంచి బేగా వచ్చావా? నువ్వేంటి మొహం అలా పెట్టావు? పక్కింటి మళ్ళీ హ్యాండ్ ఇచ్చిందా? ఈరోజు వర్క్ ఫాస్ట్గా ఫినిష్ చేశా. ఇంకా అక్కడ కూర్చొని ఆ మబ్బు మొహాలు చూసే కన్నా ఇంటికి వచ్చి మీ అమ్మ మొహం చూస్తూ ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని బేగొచ్చేసాను. అలా కంగారుగా ఇంటికి వచ్చాక రోజులు ఒక్కసారైనా మీ అమ్మని ఆట పట్టించకపోతే ఆ రోజు గడిచినట్టే ఉండదురా. ఏవండి కాఫీ అంటూ, నాన్న నిద్రలేరా కాలేజ్కి టైం అవుతుందంటూ ఇల్లంతా సందడిగా ఉండేదిరా. ఇప్పుడు ఆ పిచ్చిది లేకపోయేసరికి ఈ నిశ్శబ్దం నాకు నచ్చట్లేదురా. నాన్న కొంచెం చిరాగ్గా ఉంది, కాసేపు అలా బయటికి వెళ్ళొద్దామా? సరేనా, స్నానం చేస్తా. రే బా
రే 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 జాయిగా జారిపోగలవు. అంకుల్ వరుణ్ ఎక్కడా? నిన్న నైట్ బయటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది, అందుకే రాజాగారు ఇంకా నిద్రలేవలేదు. ఆ రూమ్లో ఉన్నాడు, పోయి లేపు. రే బా రే బా రే తలుపు తీరా రే రే బా తలుపు తీవే రే. ఒరే జాంకాయ్ లోపల ఏం చేస్తున్నారా? తలుపు తీవే. అరే ఇంపార్టెంట్ విషయరా, తలుపు తీయే. రే వరుణ్, రే జాంకాయ్ మామడా తలుపు తీవే రే. బాబాయ్ ఈడొకడు. ఆదివారం పూట కూడా పడుకోనివ్వకుండా పొద్దున్నే ఏట్రా నాకు ఈ గోల. అమ్మో అయ్య బాబాయ్. 36 24 36 ఫోన్ నంబరు. ఏరా లవంగం ఏమైంది? ఏం కాలేదు అంకుల్, వాటర్ కొంచెం తీగొని అంతే. ఆహా, రే మీ బాబు ఏమైనా బాబా సిగలు అనుకుంటున్నాడా? తెగ పాటలు పాడేస్తున్నాడు. ఒరే ఫోన్ నెంబర్ అయితే దొరికింది కానీ ఫోన్ చేసి ఏం మాట్లాడాలరా? పొరపాటును కానీ వాళ్ళ నాన్న లిఫ్ట్ చేసాడు అనుకో. రే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న అత్తక నాగార్జున ఎత్తాడా? ఒరే భయం వేస్తుందిరా. మూసుకొని కాల్ చేయి. ఇప్పుడు పొరపాటున మేఘన ఎత్తింది అనుకో, నాకు ఈ కుక్క దొబ్బడు ఉండదు. ఫోన్ చేయి. నాన్న ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. అక్కడ ఛార్జింగ్ పెట్టాను చూడు. ఎల్లెళ్ళు. పేపర్లో బొమ్మలు చూస్తున్నట్టున్నాడు. టైప్ చేసి అరేసుకోబోయి పారేసుకున్నాను. హరే హరి హరి కొక్కెత్తికెళ్ళింది కొండగాలి. హరి హరి ఈ పరిగెట్టేది ఏదో రన్నింగ్ పోటీలో పరిగెట్టిన ఫస్ట్ ప్రైజ్ వచ్చినాము. చెప్పానా? నేను చెప్పానా? మాట్లాడు. హలో ఎవరు? హలో రే వరుణ్, వరుణ్ ఫోన్ ఇరా, మీ అమ్మకి ఫోన్ చేయాలి. హలో ఎవరండి? అమ్మాయికి ఫోన్ చేస్తున్నామని తెలిస్తే నాన్న. సంపేస్తాడేమో. 10 నిమిషాలు నాన్న ప్లీజ్ నాన్న. నీ అబ్బా కాల్ ఎందుకు కట్ చేసావురా? మా అబ్బ వచ్చాడని రికార్డ్ చేసింది. వస్తే ఏంట్రా మళ్ళీ చేస్తా అని చెప్పి ఉండాల్సిందిగా. ఒరే ఉందా బుర్ర ఉందా నీకు? మా బాబుగారు నేను ఫోన్ చేయడం చూసాడనుకో చెక్కుతాడు నాకు. నేను అంత కష్టపడి నీకోసం ఆ పిల్లని సెట్ చేసి అమ్మాయి నెంబర్ తీసుకొస్తే నువ్వు సింపుల్గా కట్ చేస్తావా? ఒరబా ఏం చేద్దాం ఇప్పుడు? నడుకుతా నా కొడక. ఏం చేద్దాం అన్నావంటే మూసుకొని కాల్ చేయి. మళ్ళీ చేస్తే ఎత్తుతుంది అంటావా? ఏమో నాకేం తెలుసు, కాల్ చేయి. ఒరే వాళ్ళ బాబు ఎత్తాడురా. అయిపోయింది, చెక్కేస్తాడు. అన్న ఒక్క నిమిషం అన్న. హలో స్టార్ట్ అవుతాను అండి, అన్నీ ప్యాక్ చేసుకుంటాను. ఒక 30 మినిట్స్లో స్టార్ట్ అవుతాం. ఓకే అన్నా టెన్షన్తో సాగు మింగుతున్నావు అన్నా. త్వరగా చెప్పన్నా ఏమైందో. వాళ్ళ నాన్నకి మళ్ళా దొరికిపోయావా? భయ్యా త్వరగా చెప్పు భయ్యా. ఇప్పుడు ఏం చేద్దాంరా?
ఏ ప్లస్ బి ఒక అమ్మాయితో ఫోన్ చేయించి మాట్లాడితే తప్ప పని అయ్యేలా లేదురా. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా తీసుకొస్తావురా? ఎలాగా? ఆహా, నేను చేయను. వసే ప్లీజే నా కోసం చేయవే. నీకోసం కాబట్టి నేను చేయను అంటున్నాను. కావాలంటే కాల్ పట్టుకుంటానే. ఇదిగో. రే వెర్రెద్దవా, ఇది నీ ఐడియానే కదా? అయ్యి బాబాయ్ నాకేం తెలియదే బాబు, జస్ట్ అడికి హెల్ప్ చేద్దామని తీసుకొచ్చాను అంతే. వర్ష, మేఘన కాలేజీకి వచ్చి 3 వారాలు అవుతుంది. ఈ 3 వారాల్లో తను నేను ఎంత మిస్ అయ్యానో చెప్పలేకపోతున్నాను. కానీ ఇందాక తనతో కాల్లో మాట్లాడానా, అప్పుడు ఒక ఫీలింగ్ వచ్చిందే. అప్పుడు అర్థమైంది తనంటే నాకు ఎంత ఇష్టమో, ఎంత ఇంపార్టెంటో అని. ఇది ఒక్కసారికి నా కోసం మాట్లాడవే. నీతో గొడవ పడే ఓపిక కూడా నాకు లేదే. ప్లీజ్ వర్ష. వా రే కాల్ చేసి ఏం మాట్లాడాలో చెప్పండి, చేస్తాను. ఇదిగో మేఘన ఫోన్ ఎత్తగానే నాకు ఇచ్చే, నేను మాట్లాడతాను. పొరపాటున మేఘన వాళ్ళ నాన్న ఎత్తాడు అనుకో, పేరేం చెప్దాం? నా పేరేం చెప్దాం? అరే బా, నీ ఎవరి పేరేంటి? నాకు ఎవరు ఎక్కడ ఉందిరా? అదేరా నెంబర్ అడిగావు కదా. రే అన్నయ్య, వదినున్న విషయం నాకెందుకు చెప్పలేదురా? చిన్నరమై ఆడేదో నోటుకొచ్చిన పేరు వాగితే అది నీకు వదిలేపోద్దా? సరే ఆ పిల్ల పేరేటో చెప్పరా. పద్మశ్రీ. పొరపాటున వాళ్ళ నాన్న ఫోన్ ఎత్తాడు అనుకో, హలో అంకుల్, మై నేమ్ ఇస్ మై నేమ్ ఇస్ పద్మశ్రీ. మేఘన 3 వారాల నుంచి కాలేజీకి రావట్లేదు కదా, ఏమైందా ఏంటా అని చెప్పి కాల్ చేశా అని చెప్పు. ఈలోపు మేఘనాకి ఫోన్ తీసుకెళ్ళి ఇవ్వగానే, మేఘనాకి ఫోన్ ఇవ్వగానే ఫోన్ తీసుకొచ్చి నీకు ఇవ్వాలి, అంతేనా? అంతే అంతే అంతే. పాపం బిడ్డ అల్లాడిపోతున్నాడు. చాలా ఆపండి ఇంకా. హలో అంకుల్, మేఘనా ఉందా? ఫోన్ అయిపోయింది, వచ్చేసిందిరా. ఏమైంది? మాట్లాడేవా? నా గురించి ఏమన్నా అడిగావా? సైలెంట్గా ఉంటావేంటి? మాట్లాడు. ఆగుతావా? ఫోన్ వాళ్ళ నాన్న ఆన్సర్ చేశారు. చేయంగానే ఫుల్ ఇంట్రోగేషన్ స్టార్ట్ చేశారు. నీ పేరేంటి, నీ రోల్ నెంబర్ ఎంత, నువ్వు ఎక్కడుంటావు, ఇది అని చావగొట్టాడు. ఇంకా లాస్ట్కి అంకుల్ మేఘనాకు ఒకసారి ఫోన్ ఇస్తారా అని అడిగితే, హలో అంకుల్, మేఘనా ఉందా? మేఘనా లేదమ్మా, బయటికి వెళ్ళింది. మేఘనా కాలేజ్కి ఎప్పుడు వస్తుంది? ఇప్పుడప్పుడే రాదమ్మా. అవునా? వచ్చాక కాల్ చేయమని చెప్తా. ఓకే అంకుల్. మేము వేరే ఊరు వచ్చేసాము. సెకండ్ ఇయర్లో ట్రాన్స్ఫర్ అయ్యి మీ కాలేజ్కి వచ్చినట్టు మళ్ళీ అలా ఏమైనా సడన్ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి షిఫ్ట్ అయిపోయారంటావా?